ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో హిందూ కుటుంబాల నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు వస్తుండగా మార్గ మధ్యలో అడ్డగించారు. దీంతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తప్పకుండా తాను ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రానికి వెళ్లి తీరాల్సిందేనని ఆర్మూర్ ఎమ్మెల్యేపై పైడి రాకేష్ రెడ్డి పట్టుబట్టారు. ఏం అసలు మాకు ఈ దేశంలో ఏమున్నది మాకు రక్షణ? మేమేమంటలేము కదా. దయచేసి పిల్లల మీద ఎందుకు నేర్పుతున్నారు మాకు? మేమేమన్నా మసీదులలో కచ్చి మద్రసాలకు వచ్చి హనుమాన్ చాలీసా నేర్పుతున్నాం మా ముస్లింలకు? చెప్పండి, నేర్పినామా? చెప్పండి. లేకపోతే గాయత్రి మంత్రాలు నేర్పినామా? అంటే మా పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధం లేకుండా నమాజ్ నేర్పలేదని నేను అంటున్నాను. మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతుకుతాం. ఇక్కడ మత మార్పిడి చేసింది వాళ్ళు. ఎందుకు అవసరం? మేమేమైనా హనుమాన్ చాలీసాలు చదువుతున్నాం? మా పిల్లలకు, హిందూ పిల్లలకు నమాజులు నేర్పేయడం ఎందుకు? మతం మార్పిడి ఇదే అడుగుతున్నాను తప్ప మాకేముంటదండి? చెప్పండి, మాకేముంటది? ఈ రకంగా ప్రివెంట్ అరెస్ట్ చేసుడు అంటే దేనికి? ఇప్పుడు మొత్తం హిందువులను ఐక్యత ఉంచారు. హిందువులకు ఏదైనా నష్టం చిన్నదానికి ఇల్లు కార్లు పెడితే రాడు, కానిస్టేబుల్ ప్రమోదం చంపుతూ రాడు, ఎక్సైజ్ కానిస్టేబుల్ నవ్యన్ బండి ఎక్కితే రాడు. మరి ఎవరు హిందువుల గురించి ఉన్నాడు? ఈ దేశం ఎవరిది అసలు? మేమేమంటున్నాం ఇప్పుడు చేయగారు, మేమేమంటున్నాం కాలి శాంతియుతంగా ర్యాలీ అక్కడ రండి. ఏమైనా ఏమంటుండండి, 100 మంది పోలీసులు ఉండండి. కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో హిందూ కుటుంబాల నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు వస్తుండగా మార్గ మధ్యలో అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తప్పకుండా తాను ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రానికి వెళ్లి తీరాల్సిందేనని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పట్టుబట్టారు. మా పిల్లలకు, హిందూ పిల్లలకు నమాజులు నేర్పేయడం ఎందుకు? మతం మార్పిడి ఇదే అడుగుతున్నాను తప్ప మాకేముంటదండి? చెప్పండి, మాకేముంటది? ఈ రకంగా ప్రివెంట్ అరెస్ట్ చేసుడు అంటే దేనికి? ఇప్పుడు మొత్తం హిందువులను ఐక్యత ఉంచారు. హిందువులకు ఏదైనా నష్టం చిన్నదానికి ఇల్లు కార్లు పెడితే రాడు, కానిస్టేబుల్ ప్రమోదం చంపుతూ రాడు, ఎక్సైజ్ కానిస్టేబుల్ నవ్యన్ బండి ఎక్కితే రాడు. మరి ఎవరు హిందువుల గురించి ఉన్నాడు? ఈ దేశం ఎవరిది అసలు? మేమేమంటున్నాం ఇప్పుడు చేయగారు, మేమేమంటున్నాం కాలి శాంతియుతంగా. కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? కామారెడ్డి జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. అయితే 2 రోజుల క్రితం ఆర్మూర్లోని ఓ ప్రైవేట్ స్కూల్ సంబంధించి అందులో వాగ్వాదం, అంటే అందులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పాఠశాల సంబంధించి విద్యార్థులకు ఉర్దూ భాష బోధిస్తున్నారని హిందూ సంఘాలు అక్కడ గొడవ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఉపాధ్యాయునిపై కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్మూర్లో హిందూ సంఘ నేతలు, అదేవిధంగా సిపి అనుబంధ సంఘ నేతలు అక్కడ ఉపాధ్యాయుల వైఖరిని చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ర్యాలీ కూడా ఉన్నటువంటి క్రమంలో కూడా ఇటు హిందూ సంఘాలకు సంఘీభావం తెలిపేందుకు ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బయలుదేరారు. ఆ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లా సంబంధించి 44 బిక్నూరు టోల్గేట్ వద్ద రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో పోలీసులకు అదేవిధంగా రాకేష్ రెడ్డి మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఎమ్మెల్యే కాబట్టి, ప్రజాప్రతినిధి కాబట్టి తాను ఎక్కడికైనా వెళ్ళేటువంటి హక్కు ఉంటుందనేటువంటి ఒక ఆయన అభిప్రాయాన్ని కూడా తెలిపినటువంటి నేపథ్యంలో అక్కడ ఈ ఇష్యూ సంబంధించి, అంటే మత కలహాలకు సంబంధించినటువంటి గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని కూడా పోలీసులు రాకేష్ రెడ్డితో చెప్పడం జరిగింది. కేవలం అక్కడ శాంతియుత ర్యాలీ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ తాను హాజరయ్యేందుకు వెళ్తున్నానని కూడా ఇటు రాకేష్ రెడ్డి కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ ఆర్మూరులో కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఈ ఇష్యూ సంబంధించి కూడా 2 మతాలకు సంబంధించినటువంటి ఇష్యూగా మారినటువంటి
సెన్సిటివ్ గా మారినటువంటి నేపథ్యంలో ఎలాంటి మత కలహాలకు తావు లేకుండా కూడా పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ హిందూ సంబంధించిన సంఘాల నేతలను, అదేవిధంగా బీజేపీ అనుబంధ సంఘం సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారిని మొత్తం కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కూడా ఇటు గొడవ మరింత ముదరకుండా కూడా పోలీసులు అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఆయనను కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే క్యాంపుకు తరలించినట్టు కూడా తెలుస్తోంది. అతను ఆర్మూరుకు వెళ్లకుండా కూడా పోలీసులు గట్టి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎవరు కూడా కీలక నేతలకు సంబంధించి కావచ్చు, బీజేపీ అనుబంధ సంఘాలకు సంబంధించి ఎక్కడ కూడా ఆర్మూరుకు పట్టణంలోకి వెళ్లకుండా కూడా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. లో మొదలైనటువంటి చిన్న గొడ సంబంధించి కూడా రెండు మతాల మధ్య చిచ్చు రేపినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే అటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా ఇటు పోలీసులు కిరణ్ ఒక 1 మినిట్ మీరు హోల్డ్ లో ఉండండి. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. సార్ నమస్తే సార్.